రై నీ డ్రెస్ ఆవిడకేరా. అంకుల్కి ఏమైంది అంకుల్? ఆ అంకుల్కి తల తిరుగుతుందంట, అందుకే తీసుకెళ్ళిపోతున్నాం. అయ్యో పాపం. రై పదరా. ఇదేంటి మమ్మీ కాలు పట్టిలా ఉంది? ఏయ్ ఆగండి. ఆగండి. డాడీ 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 ఏంటన్నా ఏమైంది? బొమ్మలో పెట్టి మమ్మీని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు డాడీ. మమ్మీని ఎవరు తీసుకెళ్ళిపోవడం ఏంటి బన్నీ? మమ్మీ రూమ్ లోనే కదా ఉంది. లేదత్తా, వాళ్ళు తీసుకెళ్తుంది మమ్మీని. ఇదిగో మమ్మీ కాలు పట్టి. మమ్మీ అని నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బయటికెళ్ళారత్తా. అన్నయ్య, నేను తీసుకొస్తానన్నయ్య. వద్దమ్మా, వాళ్ళెవరో ఏంటో, రిస్క్ అవుతుందమ్మా, నేనే వెళ్తాను. అన్నయ్య ఏం పర్లేదన్నయ్య, అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. వదిన్ని నేను సేఫ్గా తీసుకొస్తాను. అది కాదమ్మా, ఆడపిల్లవి నువ్వు. గుండమ్మ ఆడపిల్లే కాదు నియా, అగ్గిపుల్ల. వదిన గురించి నువ్వేం వరి అవ్వకు. నువ్విప్పుడు మండపంలో ఉండడమే ఇంపార్టెంట్. గుండమ్మ నువ్వు వెళ్ళు. వదిన గురించి నాకు వదిలే అన్నయ్య, నువ్వు ఇక్కడ మేనేజ్ చేయి. వదిన్ని నేను తీసుకొస్తాను. జాగ్రత్త అమ్మా. మమ్మీకి ఏం కాదు కదా డాడీ? ఏట్ కాదు బన్నీ, గుండమ్మత్త సేఫ్గా అమ్మని తీసుకొస్తుంది. రాహుల్ని ఇక్కడే లాక్ చేశాను. వాడు తప్పించుకుని మండపంలోకి వస్తే సేఫ్ కాదు. నేను ఇక్కడ ఉండడమే కరెక్ట్. చూడనియా,
వదినకేం కాదు. వదిన ఎత్తుకెళ్ళాలని గుండమ్మ పచ్చడి కింద కొట్టి వదిన్ని తీసుకొస్తుంది. సరే అమ్మా, పదండి, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. పద బన్నీ. నగల కోసం వెళ్ళిన వసు ఇంకా రాలేదేంటి పావని? వస్తుందిలేండి అత్తయ్య. ఇందాకే ఆ స్వాతొచ్చి ఇంకా శ్రావ్య రెడీ అవ్వలేదా అని అడిగి వెళ్ళింది. మనం ఇంకా ఆలస్యం చేస్తే మరోలా అనుకుంటుందేమో. ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా అత్తయ్య, మీరు కంగారు పడకండి. వసు గారిని ఎవరు కిడ్నాప్ చేసినట్టు? వసు గారు అంత కేర్లెస్గా ఉండరే. ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు? అసలు ఏమై ఉంటుంది? అనియా, నువ్వేటి టెన్షన్ పడుకో. వసు వదినకి ఏమీ కాదు. అది కాదమ్మా, వసు ఎక్కడని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఐసీ నేను చూసుకుంటాననియా, మీరేం వరి కాకండి. పదండి. అది కాదమ్మా. అచ్చో పదండి అనియా, నేను చెప్తున్నాను కదా, పదండి. ఏం మేనుకోళ్ళ, పెళ్లి చీరలో సినిమా హీరోయిన్లా ఉన్నావు. వసు ఎక్కడ భీ? అది వసు గారు అమ్మా. అది వదిన నగల కోసం వెళ్ళింది కదా పెద్దమ్మా, వచ్చేస్తుందిలే. నగలెక్కడ పెట్టారు? అవి ఇంట్లో ఉన్నాయండి, తేవడానికి వసు వెళ్ళింది. ఇంట్లో ఉన్న నగలు తీసుకురావడానికి ఇంతసేపేమిటమ్మా? ఇందాకే త్వరగా రెడీ అవ్వమని చెప్పి వెళ్ళాను, ఇంకా రెడీ అవ్వలేదు. ముహూర్తానికి ఇంకా ఎక్కువ టైం లేదు. వసు వచ్చేస్తుందమ్మా, కంగారేం లేదు. కంగారేం లేదు అంటూనే కంగారు పడుతున్నారేంటి? మీ ఫేస్ చూస్తుంటే ఏదో డౌట్ వస్తుంది. దాచడానికి ఏముందండి, మీరెందుకు డౌట్ పడుతున్నారు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. స్వాతి గారు, అసలు మీరు ఏం ఫుడ్ తీసుకుంటారండి? ఎందుకు? ఆ? అసలు మీ స్కిన్ టోన్ చాలా బాగుందండి. మీ పక్కన నేనే ఎల్డర్ గా కనిపిస్తున్నాను. అవును, మీరు మూవీస్ లో యాక్ట్ చేస్తారా? లేదే. ఎందుకు అలా అడుగుతున్నారు? మిమ్మల్ని టీవీలోనో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి. మేబీ ఏదైనా పార్టీలో చూసారేమో. మీ ఫ్రెండ్స్ అందరూ సెలబ్రిటీస్ కదా? ఎలా చెప్పారు? మీరే ఒక పెద్ద సెలబ్రిటీలో ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా? వై నాట్, షూర్. అనియా, ఓపల్ పోనీ. థ్యాంక్ యూ స్వాతి గారు. అన్నట్టు మీరు నగలు చీరలు ఎక్కడ షాపింగ్ చేస్తారు? నిజం చెప్పండి, ఏ దుబాయ్లోనో ఏ ప్యారిస్ లోనో కొంటారు కదా? ఆఫ్ కోర్స్, ఎవ్రీ సమ్మర్ మేము ఫారెన్ ట్రిప్ వెళ్తాం. వెళ్ళిన ప్రతిసారి నేను షాపింగ్ చేస్తాను. మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోకండి, మీ టేస్టే సూపర్ గా ఉంది. ఏమిటిది? దీన్ని మునగ చెట్టెక్కిస్తోంది, ఇదేమో మురిసిపోతోంది. ఈ కబుర్లతో టైం వేస్ట్ చేయకండమ్మా. త్వరగా పెళ్లి కూతురికి నగలు వేసి రెడీ చెయ్యండి. అవును, డూ ఫాస్ట్. ఆ టైం కూడా లేదు. అలాగేనండి. మా వసు వదిన నగలు తీసుకొని రాగానే నేనే స్వయంగా శ్రావ్యని రెడీ చేస్తాను. అవును, మీరు శ్రావ్యకి ఏమవుతారు? మేనత్త వరుస అవుతాను. అభిరామ్ అన్నయ్యకి సిస్టర్ అవుతాను. ఓ, నైస్ టు మీట్ యు. మీరెళ్ళండి, శ్రావ్యని నేను రెడీ చేసి తీసుకొస్తాను. ఓకేనండి, పదమ్మమ్మా. పద.
అనియా బాగా గాలి కొట్టావుగా. లేకపోతే మన దగ్గరికే వచ్చి సుత్తి కొడుతుందా? నీ మాటలకి తను పడిపోయింది చిట్టమ్మా. చిట్టెమ్మ మజాక వదినా. వసు ఇంకా రాలేదేంటభి? వస్తుందమ్మా. నేను వెళ్ళి వసుని పిలుచుకొస్తాను. మీరునండి వదిన, నేనే వెళ్ళి వసు గారిని నగల్ని తీసుకొస్తాను. ఉమ్. అన్న కొంచెం త్వరగా వెళ్ళండి, ఆ కార్ని పట్టుకోవాలి. అన్న కొంచెం ఫాస్ట్గా పోనివ్వన్నా. వెళ్తున్నాను మేడం. అన్న ఆ కార్ని ఫాలో అవ్వాలి, ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళివ్వండి. ఏ బాబు ఆపమ్మా, తారాపు. పేపర్లది నువ్వు వెళ్ళవా? బండి పేపర్లది. రై, ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్ని చెక్ చేస్తున్నారు. ఏం చేద్దాం రా? రే కారాపొద్దు, పోలీసులు చెక్ చేస్తే కిడ్నాప్ విషయం బయటపడుతుంది. బారికేడ్స్ ను ఢీకొట్టుపో. పోలీసులతో ప్రాబ్లం అవుతుందేమో, డౌట్ వచ్చి ఫాలో చేస్తే. అప్పుడు ఏదో ఒకటి చేద్దాం. ముందైతే ఆ చెకింగ్ నుంచి తప్పించుకోవాలి. సరే రై, నువ్వు వెళ్ళి గుద్దేరా. పోనీరా త్వరగా పోనీ. రౌడీ వెధవలు పోలీసులు ఆపుతున్నా ఆపకుండా వెళ్ళిపోయారు. అన్న నువ్వు కూడా ఆపద్దు, ఫాస్ట్గా వెళ్ళు. రై, మేము బారికేడ్స్ని ఢీకొట్టొచ్చాం, ట్రాఫిక్ పోలీసుని క్రాస్ చేసి వచ్చాం. పోలీసులు వెంటబడతారేమో. త్వరగా మాకు వేరే వెహికల్ అరేంజ్ చేయరా, 5 నిమిషాల్లో రావాలి. ఏమైందన్నా? చెక్ చేస్తాను మేడం, సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు మేడం. కార్ ఎటు వెళ్ళిపోయింది? మేడం ఆటో స్టార్ట్ అవ్వట్లేదు మేడం, మీరు వేరే ఆటో చూసుకోవడం మంచిది. అది ఇదిగో. ఆపండి ఆపండి, లిఫ్ట్ ఆపండి. పోలీసులకి ఫోన్ చేసి చెప్తే బెటర్ ఏమో. ఈ విషయం రౌడీలకి తెలిస్తే వాళ్ళు వదిన్ని ఏమైనా చేయొచ్చు. నేనే డీల్ చేయాలి. వసు గారు నగలు ఎక్కడ పెట్టుంటారు? ఛే, నగల కోసం వచ్చిన వసు గారిని కిడ్నాపర్స్ నగలతో సహా కిడ్నాప్ చేయలేదు కదా. నగల కోసమే వసు గారిని కిడ్నాప్ చేసి ఉంటే నగలు తీసుకుని వసు గారిని వదిలేసి ఉండేవారు. సో నగలు ఇక్కడే ఎక్కడో ఉండుంటాయి.
అభి, ఏం వెతుకుతున్నావు అభి? అది బాస్కాలు ఎక్కడ పెట్టారా అని. అవి శ్రావ్య దగ్గరే ఉన్నాయి అభి. ఏంటభి టెన్షన్గా ఉన్నావు? ఏం లేదన్నయ్య. వదినా, పెళ్లి నగలు ఎక్కడ పెట్టిందో వసు గారు మీకేమైనా చెప్పారా? లేదభి, ఎందుకు అడుగుతున్నావు? నైట్ నువ్వు వసూనే ఆ నగల్ని భద్రపరిచారు కదా అభి. లేదన్నయ్య, తనే ఎక్కడో భద్రంగా పెడతానని చెప్పొచ్చింది. అయితే వసూని అడుగు అభి. ఇంతకీ వసు ఎక్కడభి? వసు గారు. ఏమైంది అభి? వసు ఎక్కడా? ఇందాక నుంచి కనిపించట్లేదు. మమ్మీని ఎవరో కిడ్నాప్ చేశారు పెద్దనాన్న. ఏమంటున్నావు బన్నీ? మమ్మీ కిడ్నాప్ అవడం ఏంటి? బన్నీ చెప్పేది నిజమా అభి? వసు కిడ్నాప్ అయిందా? అవునన్నయ్య, ఇందాక నగల కోసం వచ్చిన వసు వదిన్ని ఎవరో తీసుకెళ్లిపోయారు. మమ్మీ కోసం గుండమ్మ తెల్లింది. మమ్మీ ఎలా ఉందో ఏమో. ఏంటభి ఇది? ఎందుకు ఎందుకు మాకే ఇన్ని కష్టాలు? ఈ పెళ్లి జరిపిస్తున్నందుకేనా? ఆ ఎమ్మెల్యే చెల్లెలు కనకం పగబట్టిందా? ఇది వాళ్ళ పని కాదనే. ఎవరి పనైనా వాళ్ళ ఉద్దేశం ఈ పెళ్లిని ఆపడమే అయ్యుంటుంది. వద్దబి, ఇప్పటికే మీరు మా కోసం చాలా శ్రావ్య మా కూతురు. తన పెళ్లి జరిపించడం మా బాధ్యత. మూర్ఖంగా మాట్లాడకభి. వసు కంటే ఈ పెళ్ళే ముఖ్యం కాదు. నా మాట విను. మీరు ఎన్ని చెప్పినా అభి అన్నయ్య ఈ పెళ్ళాపటానికి ఒప్పుకోరన్నయ్య. నేను కూడా ఒప్పుకోను. వసు అతనికి ఏం కాదు. గుండమ్మ సేఫ్గా తీసుకొస్తుంది. వసు గారు పెళ్లి నగలు ఎక్కడ పెట్టారో తెలియడం లేదమ్మా. ఫస్ట్ ఆ నగలు ఎక్కడున్నాయో చూడాలి. ఇప్పుడు ఆ నగల గురించి ఎందుకు అభి? మగ పెళ్లి వాళ్ళు అడుగుతున్నారన్నయ్య. వాళ్ళకి సమాధానం చెప్పాలి. నగలతో సహా వసుని తీసుకెళ్ళి ఉంటారు. వసు అదిన్ని నగలతో పాటు తీసుకెళ్ళుంటే వదిన వచ్చేంత వరకు మనం మేనేజ్ చేయాలి. ఒక పని చేద్దామా? వదిన వచ్చేంత వరకు గిల్ట్ నగలెట్టి మేనేజ్ చేద్దామా? వద్దమ్మా, అది తప్పు. మోసం అవుతుంది. ఏం కాదనియా, మనం గిల్ట్ నగలెట్టి శ్రావ్యని అత్తారింటికి పంపించట్లేదు కదా. అసలు నగలు వచ్చే వరకు గిల్ట్ నగలెట్టి మేనేజ్ చేద్దాము, అంతేగా? ఈ విషయం మగపెళ్లి వాళ్ళకి తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుందమ్మా. దాని బదులు నిజం చెప్పడమే మంచిది. నిజం చెప్తే వాళ్ళు నమ్మరబి. నగల కోసం డ్రామా చేస్తున్నావు అంటారు. నిజం చెప్పినా కూడా పరువు పోతుంది అభి. పెళ్ళి ఆగిపోతుంది. ఇదంతా ఎందుకు అభి? మనం పెళ్ళి ఆపేద్దాం. ముందు వసును కాపాడుకుందాం. లేదు వదినా,
ఈ పెళ్లి జరిగి తీరాలి. వసు గారికి ఏం కాదు. ఆ నగల విషయమే ఆలోచించాలి. ఇంకేం ఆలోచించకన్నయ్యా. కావాలంటే నింద నా మీద వేసుకుంటాను.